Hello, welcome to EHFG Ministries Media. ఈ వీడియోలో మనం చూసినట్లయితే సీరమ్ 2 అన్న ప్లగిన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఈ సీరమ్ 2 అన్న ప్లగిన్ ఎందుకు మనం వాడతాము, ఏంటి, ఎందుకు ఈ ప్లగిన్ని ఇంట్రడ్యూస్ చేశారు అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి బిఫోర్ దాట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ వీడియో కనుక మీరు చెక్ చేయలేనట్లయితే ప్రీవియస్ వీడియో కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. అది నెక్సస్ 5 అన్న ప్లగిన్ గురించి ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను అనమాట. కాబట్టి మీరు ఆ వీడియోని ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే ఈ వీడియో మీకు ఈ ప్లగిన్ కూడా ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీరు డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ దాట్ ప్రీవియస్ ఎపిసోడ్ అనమాట. కాబట్టి ఆ యొక్క లాస్ట్ ఎపిసోడ్ మీరు చెక్ చేసినట్లయితే మీకు నెక్సస్ 5 అన్నది ఎట్లా వర్క్ అవుతుంది అది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో సీరమ్ 2 ఈ యొక్క ప్లగిన్ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. సీరమ్ 2 అంటే ఇదేదో ఫేస్ సీరము ఇలాంటిది ఏది కాదనమాట. ఇది ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఈ సీరమ్ 2లో మనం ఇది ఎందుకు యూజ్ చేస్తాము, సీరమ్ 2 అంటే ఏంటంటే ఇది ఫుల్లీ సింథసైజర్ అనమాట. ఇది ఎట్లాగంటే సౌండ్ డిజైనింగ్ చేసేవాళ్ళు దీన్ని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనం పూర్తిగా మనమే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి టోటల్ కంట్రోల్ అన్నది ఈ యొక్క ప్లగిన్ ద్వారా మనకు ఉంటుంది. ప్రతి ఒక్క డీటెయిల్ని మనం దీంట్లో కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా మనం ఈజీగా దీంట్లో కంట్రోల్ చేస్తూ మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క సౌండ్ని మనం ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట. ఈ నెక్సస్ 5 ఏంటి అని మనం చూసినట్లయితే నెక్సస్ 5 వచ్చేసేటప్పటికి అది సింపుల్ టు యూజ్ అనమాట. ఇది వచ్చేసేటప్పటికి మనం ప్రతిదీ మన ఓన్గానే మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఎవరిదో చూసి మనం కాపీ చేయకుండా మనం ఇది ఒక యూనిక్గా ఉండాలి అని మీరైనా అనుకున్నట్లయితే అలాంటి సిట్యువేషన్స్లో అలాంటి సినారియోస్లో సీరమ్ 2 అన్నది మీకు బెస్ట్ చాయిస్ అనమాట. కంపేర్ టు అదర్ ప్లగిన్ అంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పిన నెక్సస్ 5తో చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్లగిన్ ఏంటి అంటే మీకు ప్రతి ఒక్క సౌండ్ని మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట. మీకు మీరే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. మీరు డిజైన్ చేసిన సౌండ్ అది ఇంకా ఎక్కడ ఆల్ ఓవర్ ది యూనివర్స్లో మీకు ఎక్కడ దొరకదనమాట. అంటే అది ఒక యూనిక్నెస్ మీకే ఉంటుంది అనమాట. అది మీ దగ్గరే అటువంటి ప్రీసెట్స్ అన్ని మీ దగ్గరే దొరుకుతాయి. అట్లాంటిది ఇంకా ఎక్కడ దొరకదు. అలా మీరు యూనిక్గా నేను స్టాండ్అవుట్ అవ్వాలి ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో, లేకపోతే ఈ యొక్క కీబోర్డ్ మ్యూజిషియన్గా నేను స్టాండ్అవుట్ అవ్వాలి అని మీరు అనుకున్నట్లయితే మీకు ఈ సీరమ్ 2 అన్నది బెస్ట్ ప్లగిన్ ఫర్ యూ అనమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా మనం యూజ్ చేయాలి అన్నదే ఈ వీడియోలో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాం అనమాట. ఈ సీరమ్ 2 అన్న ఈ యొక్క వీడియోని తెలుగులో మనమే ఈ యొక్క వీడియోని మళ్ళీ మనం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఈ సీరమ్ 2 ప్లగిన్ని పూర్తిగా మీరు చూసినట్లయితే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది అనమాట. నేను ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ఎట్లా మనం బిల్డ్ చేసుకోవాలి అన్నది నేను మీకు చెప్తాను. అంటే మీకు మీరే ఓన్గా ఎట్లా మీరు బిల్డ్ చేసుకోవచ్చు, ప్రీసెట్స్ని ఎట్లా మీరు బిల్డ్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏబిల్టన్ లైవ్లో ఓపెన్ చేసి ఆ యొక్క సీరమ్ ప్లగిన్ని మనం ఆన్ చేసి ఎనేబుల్ చేసి ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఏ రీతిగా ఈ సీరమ్ 2 వర్క్ అవుతుంది అన్నది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ సీరమ్ 2 ప్లగిన్ని నేను ఒక మిడి ట్రాక్లో ఇన్సర్ట్ చేశాను అనమాట. యాజ్ ఎన్ ఎఫెక్ట్స్ కింద, లేదంటే యాజ్ ఎన్ ప్లగిన్ కింద ఈ యొక్క మిడి ట్రాక్లో నేను దీన్ని ప్లేస్ చేశాను అనమాట. ప్లేస్ చేసిన తర్వాత ఈ యొక్క సీరమ్ అన్నది మనకి ఈ రీతిగా కనబడుతుంది అనమాట. సీరమ్లో మనం చూసినట్లయితే దీని యొక్క ఓవర్వ్యూ చూసిన తర్వాత దీని యొక్క సౌండ్ ఏ రీతిగా ప్రొడ్యూస్ అవుతుంది అన్నది నేను మీకు కొన్ని ఫ్యాక్టరీ ప్రీసెట్స్ ద్వారా నేను మీకు వినిపిస్తా. అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఏ రీతిగా దీని యొక్క సౌండ్ క్వాలిటీ ఏ రీతిగా ఉంది అన్నది. ఎందుకంటే ఇది ఫ్యాక్టరీ ప్రీసెట్స్ కాబట్టి. మీరు ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కీబోర్డ్ మళ్ళీ చెప్తున్నా క్రోమ్ EX ఫ్రమ్ కార్డ్ కీబోర్డ్స్ అనమాట. ఈ కంపెనీ నుంచి నేను యూజ్ చేస్తున్నా. ఈ కీబోర్డ్ ఏంటి అంటే ఇది వర్క్ స్టేషన్. ఈ వర్క్ స్టేషన్ కీబోర్డ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన సీరమ్లో ఏదైతే మనం చూస్తున్నామో మనకి క్రోమ్ EX కీబోర్డ్లో కూడా ఉందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్యూచర్స్ దీంట్లో రెండు సిమిలర్గానే ఉంటాయి. మీరు ఈవెన్ యమహా మాంటేజ్ కీబోర్డ్లే కానీ, ఇంకా నాడ్ సిరీస్లో కీబోర్డ్ కానీ,
ఇంకా కార్గ్లో కూడా క్రోనోస్ కానీ ఇవన్నీ వర్క్ స్టేషన్ కీబోర్డ్స్ అన్నీ కూడా మీరు చూసినట్లయితే ఈ రీతిగానే ఉంటుందన్నమాట. ఈ సీరం ప్లగ్ఇన్ ఏ రీతిగా వర్క్ అవుతుందో ఆ కీబోర్డ్స్లో కూడా ఆ రీతిగానే వర్క్ అవుతుంది అనమాట. అందుకే దానికి వర్క్ స్టేషన్ కీబోర్డ్స్ అని పేరు వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క సీరం ఏ రీతిగా ఉందని ఓవరాల్గా మనం ఓవర్వ్యూ మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆసిలేటర్ అనమాట. ఈ యొక్క టాప్లో మనం చూసినట్లయితే ఇది ఆసిలేటర్, తర్వాత ఇది మిక్స్ అనమాట. ఇక్కడ మిక్స్ మనం చేసుకోవచ్చు. తర్వాత ఇది ఎఫెక్ట్స్ ప్యానల్, ఇది మ్యాట్రిక్స్, ఇది గ్లోబల్. అంటే ఇక్కడ ఈ గ్లోబల్లో మనం వచ్చేసేటప్పటికి సెట్టింగ్స్ అనమాట. దీని తర్వాత ఇక్కడ ఇది ఉంది చూసారు, ఇది సేవ్ అనమాట. ప్రీసెట్ని మనం సేవ్ చేసుకోవడానికి. తర్వాత ఇది ప్రీసెట్ లైబ్రరీ ఆర్ మేబీ ఫ్యాక్టరీ ప్రీసెట్స్ కానీ మీ యొక్క లైబ్రరీస్ కానీ ఇక్కడి నుంచి రీకాల్ చేయడానికి ఉంటుంది అనమాట. ఇది తర్వాత ప్రీసెట్ సబ్ మెన్యూ, మీకు ప్రీవియస్కి వెళ్ళడానికి నెక్స్ట్కి వెళ్ళడానికి. దీన్ని మనం చూసినట్లయితే బ్రౌజర్ అనమాట. ఇది మీ యొక్క ప్రీసెట్ని మొత్తం ఎంటైర్ ప్రీసెట్ని మీరు ఒక బ్రౌజర్ లాగా మీరు చూడొచ్చు. ఇది మెన్యూ, తర్వాత ఇది మెయిన్స్ యొక్క అవుట్పుట్ అనమాట. ఇది ఇక్కడ మనం చూసేది. తర్వాత ఇక్కడ మనం చూసిన తర్వాత ఈ యొక్క సీరంలో ఎన్ని ఆసిలేటర్స్ ఉంటాయి అంటే ఇది ఒక ఈ ఏదైతే ఇది ఉందో ఇదంతా కూడా ఏంటంటే ఇది ఒక సెక్షన్ అనమాట. ఇవంతా కూడా జనరేటర్ సెక్షన్. కింద వచ్చేసేటప్పటికి ఏంటంటే ఫిల్టర్ సెక్షన్ అనమాట. ఫిల్టర్స్ అంటే ఆన్వలప్స్ కానీ ఎల్ఎఫ్ఓస్ కానీ ఇవన్నీ కూడా కింద ఉంటుంది. దాని కింద మనం చూసినట్లయితే కీబోర్డ్, మనకి ఆపోజియేటర్ కానీ క్లిప్ కానీ ఇవి కింద ఉంటాయి. ఇది 3 సెక్షన్స్ కింద సీరం అనేది డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ ఆసిలేటర్ మన మెయిన్ థింగ్ అంతా మన సౌండ్ డిజైనింగ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఈ యొక్క జనరేటర్స్ని మనం యూజ్ చేసే మనం ఏం చేస్తామంటే మన సౌండ్ యొక్క ఏ రీతిగా ప్రొడ్యూస్ కావాలి అన్నది మనం డిజైన్ చేస్తాం అనమాట. రైట్, ఇది సీరం యొక్క ఓవర్వ్యూ. ఇప్పుడు మనం చూసినట్లయితే దీంట్లో ఫ్యాక్టరీ ప్రీసెట్స్ని యూజ్ చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఈ వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ మీరు పెట్టుకున్నట్లయితే ఈ ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ఈ యొక్క సౌండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారనమాట. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మీరు గ్రాబ్ యువర్ ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్ అండ్ దెన్ లిజన్ ఇట్. ఆ తర్వాత మీరు విన్నట్లయితే మీకు ఈ యొక్క డీటెయిల్నెస్ అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఆ యొక్క స్పీకర్ ద్వారా మీరు ఫోన్లో చూస్తే ఫోన్లో వచ్చే స్పీకర్ కానీ ల్యాప్టాప్ నుంచి చూస్తే ఆ స్పీకర్ కానీ ఈవెన్ ఏదర్ టీవీలో నేను చూస్తుంటే ఆ స్పీకర్స్లో కానీ మీకు ఏంటంటే ఆ డీటెయిల్నెస్ అన్నది మీకు తెలియదు అనమాట. ఆ డీటెయిల్నెస్ మీకు తెలియాలి అంటే మీరు కంపల్సరీ హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకున్నట్లయితే మీకు ఆ డీటెయిల్నెస్ ఉంటుంది. నేను కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్యాక్టరీ ప్రీసెట్స్ నుంచి నేను కొన్ని లైబ్రరీస్ నుంచి తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే నేను సింత్లోకి వెళ్ళి కొన్ని సౌండ్స్ని నేను ఇక్కడ తీసుకుంటాను. ఏదైనా సౌండ్ మీరు తీసుకోవచ్చు. నేను ఈ సౌండ్ తీసుకుంటున్నా. లెట్స్ ప్లే ఎట్లా ఉంది అన్నది. ఇట్లా ఉందన్నమాట ఇది. తర్వాత మనం చూసినట్లయితే వేరే ఇంకోటి మనం కొన్ని ప్రీసెట్స్ని మనం చెక్ చేద్దాం ఏ రీతిగా ఉంది అన్నది. రైట్, ఇది సింత్ అనమాట. ఇప్పుడు మనం స్ట్రింగ్ చూద్దాం. కొన్ని స్ట్రింగ్స్ మనం చూద్దాం. చూసారా, ఇది స్ట్రింగ్స్ ఏ రీతిగా ఉందో. ఈ రీతిగా ఇవి దీంట్లో ఉంటుంది అనమాట. మీకు ప్యాడ్స్ కూడా ఉంది దీంట్లో మీరు ఏదో ఒకటి మీరు తీసుకోవచ్చు.
ఈ రీతిగా మనకేంటంటే ఈ యొక్క సీరంలో ఇన్ని ప్రీసెట్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. ఈ ప్రీసెట్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే మీకు నచ్చినట్టుగా మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట మీరు. రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చూసాం కదా, ఈ ఫ్యాక్టరీ ప్రీసెట్స్ కూడా మీరు చూసారు కదా. ఇంకా దీనికి సంబంధించిన ప్రీసెట్స్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు యూజ్ చేయొచ్చు అనమాట. నా దగ్గర కూడా చాలా ఉన్నాయి ప్రీసెట్స్. బట్ నేను ఏం చేస్తున్నానంటే అవి ఇన్స్టాల్ చేయట్లేదు, ఎందుకంటే దీంట్లో అంత స్పేస్ లేదనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ ద స్క్రాచ్గా మనం ఏం చేద్దాము అంటే క్రియేట్ చేద్దాం. ఎట్లా మనం సౌండ్ డిజైనింగ్ మనం చేయొచ్చు. నేను ఈ యొక్క ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను చూపిస్తాను. మీరు ఈ యొక్క ఎగ్జాంపుల్స్ని బట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎట్లా మీ యొక్క క్రియేటివిటీ ఎట్లా ఉంది, మీకు ఏ సౌండ్ మీకు రావాలి అని మీరు అనుకుంటున్నారు, ఎట్లా దాన్ని మోడిఫికేషన్ మీరు చేయాలి అనుకుంటున్నారో మీరు మీ యొక్క క్రియేటివిటీకి అనమాట. మీరు ఆ క్రియేటివిటీ తగ్గట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నేను చెప్పాను కదా, ఇంత టైప్ ఆఫ్ థింగ్స్ అన్నవి ఇక్కడ మనకి జనరేటర్స్ అన్నవి ఉన్నాయన్నమాట. ఆసిలేటర్ ఏ, ఆసిలేటర్ బి, ఆసిలేటర్ సి, ఇక్కడ నాయిస్ ఉంది, ఫిల్టర్ 1 ఉంది, ఫిల్టర్ 2 ఉంది, ఇక్కడ సబ్ ఉందన్నమాట. ఇన్ని జనరేటర్స్ అన్నవి ఉన్నాయన్నమాట. ఈ జనరేటర్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సౌండ్ని మనం డిజైన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది అంటే ఇలా స్టాటిక్గా ఉందన్నమాట. దీంట్లో ఏమంతా ఫీల్ లేదనమాట. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నెక్సస్లో సా అని, సైన్ వేవ్ అని, ట్రయాంగిల్ వేవ్ అని, స్క్వేర్ వేవ్ అని, సేమ్ అయ్యే వేవ్స్ దీంట్లో ఉంటాయన్నమాట. మనం ఆ షేప్స్ని యూజ్ చేసే కొలది ఆ యొక్క సౌండ్ అన్నది ఇక్కడ మారిపోతుంటుంది. ఎప్పుడైతే ఇక్కడ యూజ్ చేసామో ఇది వేవ్ టేబుల్ అనమాట. ఇక్కడ ఇది వేవ్ టేబుల్ ఉంది, మల్టీ శాంపులర్ ఉంది, గ్రాన్యులర్ ఉంది, స్పెక్టాక్యులర్ ఉంది అనమాట. ఇన్ని థింగ్స్ దీంట్లో, ఇన్ని జనరేటర్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఏంటంటే వేవ్ టేబుల్ మనం యూజ్ చేస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ వేవ్ టేబుల్ మీరు యూజ్ చేస్తున్నారు అన్నదే ఇక్కడ ఉంటుంది అన్నమాట. మీరు దీంట్లో ఆ వేవ్ టేబుల్లో మీరు ఏ టేబుల్ని మీరు యూజ్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ మీరు సెలెక్ట్ చేయొచ్చు అనమాట. నేను ఇది సెలెక్ట్ చేస్తున్నా, అది అట్లా ఉంది. మీరు ఇన్ని రకాల వేవ్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు ఏది కావాలో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా ప్రతిదీ ఇక్కడ దీంట్లో రైట్. ఇది ఒక వేవ్ టేబుల్ అయితే తీసుకున్నా. ఇది ఆసిలేటర్ ఏలో వేవ్ టేబుల్లో నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆసిలేటర్ బీకి వచ్చేసేటప్పటికి నేను ఏం చేస్తానంటే మల్టీ శాంపుల్లోకి వెళ్ళి నేను ఏదో ఒక శాంపుల్ అన్నది నేను తీసుకుంటాను అనమాట. స్ట్రింగ్స్లో తీసుకుందామా అంటే స్ట్రింగ్స్లో తీసుకోవచ్చు అనమాట. ఫుల్ స్ట్రింగ్స్ అని ఇచ్చాను. రైట్. ఈ రీతిగా నేను ఏం చేశానంటే మల్టీ శాంపులర్లో నేను ఇంకొక శాంపులర్ నేను తీసుకున్నాను అనమాట, క్వాయర్ శాంపులర్. మీకు కావాలి అనుకుంటే మీరు మల్టిపుల్ శాంపులర్స్ని మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సంథింగ్ కార్గ్ ఎన్జీ అని ఉంది. రైట్. ఈ రీతిగా నేను అదొక ఆసిలేటర్ యూజ్ చేశాను. ఇప్పుడు ఆసిలేటర్ మీరు ఏం చేయొచ్చు అంటే సి కూడా మీరు తీసుకోవచ్చు. ఆసిలేటర్ సిలో మీరు ఇంకా ఏమైనా ఉంటే మీరు డిఫరెంట్ థింగ్స్ మీరు ఏమైనా యూజ్ చేయాలి అనుకుంటే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఫ్లూట్ అనేది ఉంది. లెట్స్ సీ హౌ ఇట్స్ విల్ వర్క్ అన్నది. అట్లా లేదంటే పియానో, ఇప్పుడు దీనికి ఫిల్టర్ యాడ్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ ఫిల్టర్ దేనికి వర్క్ అవుతుంది అని మనం చూసినట్లయితే ఇక్కడ
ఇక్కడ మనం వేవ్ టేబుల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఆసిలేటర్ ఏకి మనం దీన్ని ఎక్కడ పంపిస్తున్నాము, ఫిల్టర్కి పంపిస్తున్నాం. ఏ ఫిల్టర్ 1కి పంపిస్తున్నాం అనమాట. ఇక్కడ మనం చూడవచ్చు ఏ ఫిల్టర్కి మనం పంపిస్తున్నాము అన్నది. ఇక్కడ ఫిల్టర్ 1 ఫిల్టర్ 2. ఇక్కడ ఫిల్టర్ 2 ఏం చేద్దాము అంటే ఇక్కడ మీరు డిఫరెంట్గా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. దీన్ని ఇక్కడ లాట్ ఆఫ్ ఇవి ఉన్నాయి కదా, దీంట్లో మీకు నచ్చిన ఇన్ని రకాలైన ఉన్నాయి కాబట్టి మీకు ఏ ఫిల్టర్ బాగుందో మీరు ఆ ఫిల్టర్ మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఫిల్టర్ 1 ఆర్ ఫిల్టర్ 2 దీన్ని 50-50 మీరు చేసినట్లయితే, అంటే 0కి మీరు చేశారంటే అది బ్యాలెన్స్ అనమాట. అంటే ఎయిదర్ ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను, ఫిల్టర్ 1కి వచ్చేసేటప్పటికి లో కట్ యూజ్ చేశాను, ఫిల్టర్ 2కి వచ్చేటప్పటికి హై కట్ యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు సౌండ్ ఎలా వస్తుందో మీరు చూడండి. జస్ట్ వీ విల్ డిజేబుల్ దీస్ థింగ్స్, అదనమాట. చూసారు, లో కట్ పెడుతుంటుంటే సౌండ్ అన్నది మారుతుంది అనమాట. ఆ రీతిగా ఇప్పుడు నాకు ఏం చేయాలి, నాకు కట్ ఆఫ్ అన్నది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు చూసారు కదా వేరియేషన్స్ ఎట్లా వస్తుంది అన్నది. లేదంటే ఇక్కడ మీరు చూడండి ఫిల్టర్ 1కి అట్లా జరగాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆన్వలప్స్ యూజ్ చేసి దీనికి ఆ యొక్క ఫ్రీక్వెన్సీని చేంజ్ అయ్యేలా నేను చేస్తాను అనమాట. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఆన్వలప్స్లో మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు యూజ్ చేసి, ఇది అటాక్ అనమాట. అంటే ఎంత డిలే మనది, అంటే ఎంత ఫాస్ట్గా అది అటాక్ అవ్వాలి, ఎంత స్లోగా అది రిలీజ్ అవ్వాలి అన్నదే అటాక్లో అనమాట. ఎంత ఫాస్ట్ అండ్ స్లో ఆ అటాక్ అనేది జరగాలన్నది అనమాట ఇది. కాబట్టి నేను ఎక్కువ పెట్టట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఏ లాట్ ఆఫ్ టైం అనమాట. తర్వాత ఇవన్నీ కూడా ఎంత టైం మనకు తీసుకుంటుంది, హోల్డ్ అనమాట ఇది. ఓకే, ఎంతసేపు హోల్డ్ చేయాలి, రిలీజ్ ఎంతసేపు ఉండాలి, ఇది రిలీజ్ అనమాట. ఇప్పుడు రైట్, దీన్ని నేనేం చేస్తానంటే ఈ యొక్క కట్ ఆఫ్గా పెట్టాను అనమాట. రైట్, అంతసేపు అది హోల్డ్లో ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే అంతసేపు లేకుండా డిక్రీజ్ చేస్తాను, హోల్డ్ని తగ్గిస్తాను. ఇప్పుడు ఇది చూద్దాం. రైట్, ఇప్పుడు ఇది వచ్చేసేటప్పటికి దీన్ని మార్చి చూద్దాం. ఏది, ఈ యొక్క ఆసిలేటర్ బీకి డైరెక్ట్గా ఇది ఇప్పుడు మెయిన్కి వెళ్ళిపోతుంది అనమాట. మెయిన్కి వెళ్ళకుండా ఫిల్టర్ 2కి ఇచ్చి చూద్దాం. ఫిల్టర్ 2 ఎట్లా వర్క్ అవుతుంది, దీని ఆపి దీన్ని చెక్ చేద్దాం. రైట్, ఓకే, బట్ దీనికి ఏమీ అంత ఎఫెక్టివ్నెస్ ఏం లేదు. అందుకే దీన్ని డైరెక్ట్గా ఎక్కడ ఉంచుదామంటే మెయిన్కే పంపేద్దాం. రైట్, ఇక్కడ డీట్యూన్, బ్లెండ్, మీరు ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట, మీకు ఎలా కావాలి అన్నది. రైట్, ఇప్పుడు చూద్దాం. రైట్,
ఇప్పుడు ఆసిలేటర్ సీన్ కూడా మనం చూద్దాం. ఆసిలేటర్ సీన్ కూడా మనం ఇప్పుడు ఎట్లా ఇది ఉందో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఓకే, ఇది ప్యాన్ని సెంటర్ చేసి ఉంచుదాం. ఇక్కడ మనం ఏ రీతిగా దీన్ని యూజ్ చేయాలి అన్నది ఇక్కడ ఇవన్నీ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మోడిఫికేషన్ మీకు ఎలా కావాలి అన్నది మీరు అలా చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి ఇవన్నీ కూడా డిజేబుల్ చేసి రైట్, ఇది మాస్టర్కి వెళ్తుంది కదా, దీనికి ఫిల్టర్కి పంపి చూద్దాం. ఇదే ఓకే, ఇది బాగా అనిపించింది నాకు. రైట్, ఈ రీతిగా దీన్ని మనం సెట్ చేసామన్నమాట. ఒక వాల్యూమ్ కింద మనం ఒక శాంపుల్ కింద మనం డిజైన్ చేసాం. ఇంకా మీకు కావాలి అంటే దీన్ని ఇంకా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంకా ఆన్వలప్ యూజ్ చేసి ఇక్కడ మీకు ఏం చేయాలి, డీట్యూన్ చేయాలా, మీరు దీన్ని డిజేబుల్ చేసి ఇక్కడ మీరు చేయాలి అనుకుంటే దీనికి LFO పెట్టి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఈ LFOని మీకు ఎట్లా కావాలో మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని పట్టుకొచ్చి దీన్ని తగిలిచ్చి దీనికి అసైన్ చేయాలన్నమాట. అసైన్ చేస్తే అట్లా మీరు ఫ్రీ మూమెంట్ అది అట్లా ఇది అంత సెట్ అవ్వట్లేదు. వీ కెన్ రిమూవ్ దిస్ వన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆన్వలప్ని మనం యూజ్ చేద్దాం. ఆన్వలప్ని మనం యూజ్ చేసి ఈ ఆన్వలప్ని దీనికి అసైన్ చేద్దాం. లాస్ట్లో వచ్చేసేటప్పటికి సస్టైన్ అన్నది ఇంతసేపు ఉంటుంది కాబట్టి రైట్. ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ లుక్ గుడ్. ఓకే, ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు నచ్చినట్టుగా మీరు డిజైనింగ్ చేసుకోవచ్చు అనమాట. మీరు చేసిన తర్వాత ఇక్కడ మిక్స్లోకి వచ్చిన తర్వాత ఏ రీతిగా మీరు మిక్స్ చేయాలి అనుకుంటున్నారు, ఎంతెంత వాల్యూమ్స్ మీకు రావాలి అనుకుంటున్నారో మీరు ఇక్కడ మిక్స్ చేయొచ్చు అనమాట. అంటే వాల్యూమ్ కంట్రోల్ మీరు ఏమైనా చేయాలి అనుకున్నది ఇక్కడ ఆసిలేటర్లో ఈ ఆసిలేటర్స్ యొక్క వాల్యూమ్స్ మీరు కంట్రోల్ చేయడానికి మిక్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రైట్, ఇక్కడ సబ్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. మీరు సబ్ కూడా ఫిల్టర్ యాడ్ చేయొచ్చు అన్నమాట. ఈ సబ్ మీకు ఏ రీతిగా రావాలి ఆసిలేటర్ అన్నది మీరు ఇక్కడ అది ఓకే. ఇట్స్ లుక్ గుడ్ టు మీ. కొంచెం వాల్యూమ్ తగ్గించాలి. రైట్, ఈ రీతిగా నేను నా కంట్రోల్స్ అనేవి నేనే చేసుకున్నాను. ఇట్స్ లుక్స్ గుడ్ టు మీ. ఇప్పుడు నేను ఎఫెక్ట్స్లోకి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ రివర్బ్ ఒకటి యాడ్ చేస్తాను అనమాట. తో పాటు ఎఫెక్ట్స్తో పాటు ఏం చేస్తానంటే డిలే యాడ్ చేస్తాను అనమాట. ఇంకా నాకు కొంచెం సైజ్ అన్నది దీనికి పెంచాలనుకుంటున్నాను రివర్బ్. ఐ థింక్ ఇట్స్ లుక్స్ గుడ్ టు మీ. అండ్ కొంచెం డిస్టార్షన్ అన్నది రావాలి నాకు. ఓకే, ఇంకా నేను ఏం యాడ్ చేయాలనుకుంటున్నానంటే లిటిల్ ఆఫ్ ఫ్లాంజర్ యాడ్ చేయాలనుకుంటున్నాను.
మనకు బిఫోర్ దట్ ఫ్లాగ్. ఎస్, ఇట్స్ లుక్స్ గుడ్ టు మీ. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు సీరం ప్లగ్గిన్ని మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత ఈ యొక్క మ్యాట్రిక్స్కి వచ్చేసేటప్పటికి ఏంటి అంటే మీరు ఆ యొక్క ఎల్ఎఫ్ఓస్ కానీ ఎన్వలప్స్ కానీ మీరు దేనికి అసైన్ చేశారు, ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ దానికి అసైన్ చేశారు, దాని యొక్క అవుట్పుట్ యొక్క వాల్యూమ్స్ ఎంత, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క మ్యాట్రిక్స్లోకి వస్తే మీరు ఏం చేయొచ్చు అంటే ప్రతిదీ మీరు కస్టమైజేషన్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ కస్టమైజేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ప్లే చేసి మీరు చూడొచ్చు అనమాట. రైట్, ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే డిజైన్ చేయొచ్చు అనమాట. ఇంకా నేను లిటిల్గా నాయిస్ కూడా యాడ్ చేస్తున్నా. ఓకే, నాయిస్ అన్నది టూ మచ్ వస్తుంది. అంత నాకు అవసరం లేదు. ఐ నీడ్స్ టు డిక్రీజ్ ద వాల్యూమ్. ఓకే, ఈ యొక్క మెయిన్ ఫిల్టర్ 1 ఫిల్టర్ 2కి వచ్చేసేటప్పటికి ఇంకా ఫిల్టర్ 2 అదనమాట. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం అగైన్. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా మనం ఈ యొక్క సీరం ప్లగ్గిన్ మనం యూజ్ చేసి మొత్తం టోటల్గా మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను అనమాట నేను. మీరు ఏదో ఒక నేమ్ తోటి మీరు సేవ్ చేయొచ్చు. నేను సింపుల్గా ఇనిట్ అనే అలా వదిలేస్తున్నా. రైట్, ఈ రీతిగా నేను ఏం చేశానంటే ఈ ప్లగ్గిన్ అన్నది నేను ఈ యొక్క ప్రీసెట్ అన్నది నేను సేవ్ చేశాను అనమాట ఈ ప్లగ్గిన్లో. ఎప్పుడైనా మీరు ఈ సేవ్ చేసిన ప్రీసెట్ని మీరు రికాల్ ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ రీతిగా సీరం అన్నది మీకు వర్క్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు ఎట్లా నేను ప్లే చేయాలి అన్నది చూపించాను కదా, నేను ఒక సాంగ్ కూడా నేను ప్లే చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ ద ఫైనల్ డెమో అనమాట. ఇప్పుడు మీరు చూడండి వీళ్ళు ఏ రీతిగా ఒక ప్రీసెట్ని వీళ్ళు ఏ రీతిగా డిజైన్ చేశారు అన్నది మీరు చూడండి. ఇప్పుడు మీరు మ్యాట్రిక్స్లో చూసినట్లయితే చూడండి ఎన్ని ద థింగ్స్ వీళ్ళు ఎల్ఎఫ్ఓస్ని యూస్ చేశారు అన్నది మీరు చూడండి. ఎఫెక్ట్స్ కూడా వీళ్ళు యూస్ చేశారు, ఫిల్టర్కి యూస్ చేశారు. చూడండి ఇవన్నిటికి చాలా వరకు ఈ ప్లగ్గిన్స్ అన్నిటికి కూడా ఈ ఎల్ఎఫ్ఓస్ని అన్నది దీనికి యాడ్ చేశారన్నమాట. మీరు ఇలా ఒక్కొక్కటి మీరు ఏం చేయొచ్చు అంటే వీళ్ళు డిజైన్ చేశారు ఈ ప్రీసెట్స్ని అన్నది మీరు కనుక మీరు చెక్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే మీకు అర్థమవుతుంది అన్నమాట ఎట్లా వీళ్ళు డిజైన్ చేసి. ఇక్కడ సింగిల్ ఆసిలేటర్ తోటే మీకు ఇంత సౌండ్ని వీళ్ళు ఎన్హాన్స్ చేశారనమాట. మీకు ఇది మల్టీ శాంపుల్ యూస్ చేశారు. మీకు కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఎక్కడైనా మీ దగ్గర శాంపుల్ ఉన్నట్లయితే ఆ శాంపుల్ని మీరు తెచ్చి దీంట్లో యాడ్ చేసి కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఓన్గా మీరు బిల్డ్ చేయొచ్చు అనమాట. లెట్స్ ప్లే. లాస్ట్గా ప్లే చేసి చూపిస్తా. రైట్, ఈ రీతిగా ఈ యొక్క థింగ్ అన్నది ఉందన్నమాట. మనం ఇంకోటి చూద్దాం. రైట్, ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే
ఈ సీరం ప్లగ్ఇన్ అన్నది మనం యూజ్ చేసి ఇంత క్రియేటివిటీ నేను ఇప్పుడు చూపించాను కదా, ఏ రీతిగా మనం ప్లగ్ఇన్ అన్నది ఈ యొక్క ప్లగ్ఇన్లో మనం ప్రీసెట్స్ అనేవి మనం ఎట్లా క్రియేట్ చేస్తాం, ఆసోలేటర్స్ యూజ్ చేసి, అదే మన యొక్క జనరేటర్స్ని మనం యూజ్ చేసి ఎట్లా మనం సౌండ్ని మనం ఓన్గానే మనం డిజైన్ చేసుకుంటాం. ఇట్లా మనం డిజైన్ చేసుకున్నట్లయితే ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క ఎవరిదో ప్రీసెట్స్ని మనం యూజ్ చేసి కన్నా మనమే క్రియేట్ చేసుకుంటే మనం అందరిలోని మనం ఏమవుతామంటే ఒక స్టాండ్ అవుట్గా మనం నిలవడానికి ఈ యొక్క ప్లగ్ఇన్స్ని మనకి ఎంతో దోహదపడతాయి అన్నమాట. కాబట్టి మీకు ఏంటి అంటే మీకు టైం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు దీని మీద కూర్చుని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రాక్టీస్ మీరు చేసినట్లయితే మీకు ఏంటి అంటే బెటర్ అవుట్పుట్ అన్నది, బెటర్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే బ్లైండ్గా మీరు ఆ ప్రీసెట్స్ని యూజ్ చేసే బదులు మీకు మీరే ఓన్గా మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు ఏం చేయొచ్చు అంటే అందరిలో బెటర్ మ్యూజిషియన్గా లేకపోతే బెటర్ లైవ్ పెర్ఫార్మర్గా మీరు నిలవడానికి ఉంటుంది అనమాట. ఈ సీరం ప్లగ్ఇన్స్ యూజ్ చేసినప్పుడు లేకపోతే ఈ సీరం ప్లగ్ఇన్లో ఉండే ఈ ప్రీసెట్స్ని కనుక మీకు ఫ్రీగా కూడా ఆన్లైన్లో అవైలబిలిటీగా ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు కనుక దాన్ని మీరు ట్వీక్ చేసుకుని మీరు యూజ్ చేసినట్లయితే ఈ ప్లగ్ఇన్ మీరు ఏబిల్టన్లోనే యూజ్ చేయొచ్చు, ఈవెన్ మెయిన్ స్టేజ్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈ యొక్క ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుని మీరు కనుక మీ క్రియేటివిటీని ఉపయోగించి మీ యొక్క ఐడియాని మీరు పెట్టి మీ ఇమాజినేషన్ ఉందో దాన్ని కనుక మీరు ఈ యొక్క సీరం ప్లగ్ఇన్లో కనుక మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే మీకు బెటర్ అవుట్పుట్ అన్నది మీకు వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఆ రీతిగా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను అనమాట. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి. మీకు కనుక ఎనీ క్వశ్చన్స్ కానీ ఎనీ డౌట్ కానీ మీకు ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అయ్యి మీ యొక్క క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ మాకు తెలియజేయండి. ఇన్స్టాగ్రామ్లో కానీ ఈమెయిల్కి కానీ మా డిస్కౌంట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అండ్ మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. మేము మీకు రిప్లై ఇస్తామన్నమాట. అలాగే వచ్చే వీడియోలో స్కేలర్ 3 అనే ప్లగ్ఇన్తో నేను మీ ముందుంటా. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.